హాయ్ ఫ్రెండ్స్, RRR సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ ముందు రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. ఆస్కార్ రేంజ్కు ఎదిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పులి వెనుక పరిగెత్తే సీన్ ఆ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్ళిందనే చెప్పచ్చు. పులిని వెంబడించడం, ఆ తర్వాత పులిని బంధించడం, ఈ సీన్స్లో ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించారు. అయితే తాజాగా ఆ సీక్వెన్స్ గురించి, ఆ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గారు కొన్ని మెమరీస్ని షేర్ చేసుకున్నారు. ఆ మూవీలో ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్లో ఆయన మొదట నక్కను, తోడేలును, ఆ తర్వాత పులిని వెంబడించాలి. దానికి తగినట్టుగా ఏ దారిలో పరిగెత్తాలో ఎన్టీఆర్ గారికి మేము ముందే చెప్పాము. అప్పుడే మా కష్టాలు మొదలయ్యాయి. యాక్షన్ అని చెప్పగానే తారక్ గారు చాలా వేగంగా పరిగెత్తేవారు. అతని వేగం వల్ల ఆ సీన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం మాకు చాలా కష్టమైంది. మొదట ఆయన అంత వేగంగా ఎలా పరిగెత్తగలుగుతున్నారు అని మాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ గారిని అడిగితే ఆ తర్వాత మాకు ఆయన సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ గారు నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ అట. దానివల్లనే ఆయన అంత వేగంగా పరిగెడుతున్నాను అని సెంథిల్ గారికి ఎన్టీఆర్ గారు చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఆయన వేగానికి సరిపోయేలా మా ఏర్పాట్లు మేము చేసుకున్నామంటూ అప్పటి విశేషాలను చెప్పుకొచ్చారు సెంథిల్. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా RRR మూవీ ప్రమోషన్ టైంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జంతువులన్నీ VFX ద్వారా క్రియేట్ చేసిన వాటికన్నా వేగంగా పరిగెత్తాలని జక్కన్న గో 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 అని అరిచేవారు. బయట ఎలా ఉన్నా సినిమా విషయంలో మాత్రం నటీనటులతో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేయడానికి దాదాపు 65 రాత్రులు కష్టపడ్డాం. దానికోసం బల్గేరియా అడవుల్లో 12 రోజుల పాటు పరిగెత్తడం కోసం, నన్ను ఇన్స్పైర్ చేయడం కోసం రకరకాల జంతువులు ఎంత వేగంగా పరిగెడతాయో వివరించి చెప్పేవారట రాజమౌళి గారు. అవే అంత వేగంగా పరిగెడితే నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో చూడు అని అనేవారట. అందుకే ఎన్టీఆర్ గారు ఆయన మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా పరిగెత్తాను అని ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం జరిగింది.